హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి మహల్లో కోకిల కథకు కొనసాగింపు భాగం గురించి తెలుసుకుందాము. ఈ నవల రచయిత డైరెక్టర్ వంశీ గారు. ఇక కథలోనికి వెళ్ళిపోదాం. నిత్యం ప్రశాంతంగా నిశ్శబ్దమైన ద్వీపంలా ఉంటుంది కోకిల ముఖం. సన్నగా ఎత్తుగా ఉండే ఆమెకి 25 ఏళ్ల పైనుంటుంది వయస్సు. ఆమె పెద్ద పెద్ద కళ్ళతోనూ పెదవుల్లోనూ ఏదో వింత శక్తి ఉంది. రోజులో ఆమె చాలా తక్కువ సార్లు మాట్లాడుతుంది. చాలా ప్రశ్నలకి నవ్వుతోనే జవాబు చెప్తుంది. కోపంగాని వస్తే ఆమెలో చాలా వింత మనిషిని చూడొచ్చు. చెక్కినట్లు రెచ్చిపోతుంది. ఎప్పుడో అకారణంగానే ఆ కోపం రావాలి తప్ప ఆ పరిస్థితులు ఎప్పుడూ ఆమెకు కోపం తెప్పించవు. అదో తత్వం ఆమెది. ట్రస్టుపురం సెకండ్ మెయిన్ రోడ్లో ఉన్న 32వ నెంబరు ఇంటి మేడ మీద అద్దెకి ఉంటుంది ఆమె. ఆ ఉదయం ఆమె స్నానం చేసొచ్చి పల్చని ఆరెంజ్ రంగు చీర కట్టుకొని హాలులో పచార్లు చేస్తూ లోపలి గదిలో పుస్తకం చదువుతున్న దయని చూస్తుంది. దయ అంటే ఆమెకి ప్రాణం. కానీ ఆమెతో ఎక్కువ మాట్లాడదు. అంతలో వచ్చింది సన్నగా అందంగా ఉన్న ఒక అమ్మాయి. ఆమె పేరే రమణ కుమారి. కోకిల గ్రూప్లో ఉంటూ నేపథ్య గానం చేస్తుంది. ఆమె అనాథ. ఆ ఇంట్లోనే కోకిలను అంటిపెట్టుకుంటూ ఉంటూ ఆమె పర్సనల్ వ్యవహారాలన్నీ చూస్తుంటుంది. రమణ కుమారిని చూసిన కోకిలేం మాట్లాడలేదు. హాల్లో తిరుగుతూనే ఉందలా. ఆమె ఎటూ తిరిగితే అటు నడుస్తూ రమణ పిలిచింది, కోకిల అని. ఆమె పిలుపుకి కోకిల నుంచి సమాధానం రాలేదు. నేను నిన్న చెప్పిన విషయం ఏం ఆలోచించావు అడిగింది రమణ కుమారి. ఏ విషయం అంది కోకిల. అదే సెక్రటరీని పెట్టుకునే విషయం. మనకిప్పుడు సెక్రటరీ కావాలంటావా రమణ? తప్పకుండా కావాలి. నువ్వు చూస్తున్నావుగా, సెక్రటరీ జీతం కూడా నువ్వు తీసుకో. అందుకు కాదు, ఏదో ప్రోగ్రామ్ డేట్స్ కరస్పాండెన్స్ గొడవల వరకు నేను చూడగలను. కానీ ఈ బ్యాంక్ వ్యవహారాలు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు చూడడం నాకు చేత కాదు. ఏం పట్టించుకొని నీకు ఏదో రోజున ఈ గొడవలన్నీ తలకి చుట్టుకుంటాయని నా భయం. ప్రశాంతతను కోరుకుని నీకు పిచ్చెక్కుతుందప్పుడు. రోజు రోజుకు నువ్వు బిజీ అయిపోతున్నావు. పనులింకా పెరుగుతాయి, ఆలోచించు అంది రమణ కుమారి. కోకిల ఆలోచిస్తూ ఉంటుంది. పోని దయాగారిని చూడమను. ఆ పనులు గదిలో కనిపించడంతో ఆ ఆలోచన వచ్చి అలా అంది రమణ కుమారి. వద్దు, ఆమెకు ఏ పని చెప్పినా నే సహించను అని అంటుంది. అయితే మనకి సెక్రటరీ కావాలి. అంతలో ఫోన్ మోగింది. రమణ వెళ్ళింది ఫోన్ వైపు. హలో, 423747 అవతిల కంఠం. ఎస్ రమణ కుమారి, కోకిల గారు కావాలి. మీరెవరు? తిలక్, ధ్వని పత్రిక చీఫ్ రిపోర్టర్ని. తిలక్ రమణతో మాట్లాడుతున్నాడు. కరాటేకి భరతనాట్యానికి ఏదో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయట. ఆ అంశం మీద కోకిలతో ఇంటర్వ్యూ కావాలని అడుగుతున్నాడు. తర్వాత రమ్మని చెప్పిన ఆమె అతన్ని అడిగింది. మాకు సెక్రటరీ కావాలి తిలక్ గారు అని. నా దగ్గర చాకులాంటి కుర్రాడున్నాడు అన్నాడు తిలక్. చాకులు బల్లాలు వద్దండి. అబ్బా, పొద్దుటే చాకుల్లాంటి జోకులు వేయకండి. మీకు సెక్రటరీగా పనికి వచ్చే లక్షణాలు గల ఆ మనిషిని పంపిస్తాను. పేరు దేవదాస్. చాలా పత్రికలు అతని వ్యాసాలు ఇంటర్వ్యూలు ప్రచురించాయి. జర్నలిస్టు, ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాడు. మీరు పేరు చదివే ఉంటారు. చదవలేదు. సాయంత్రం పంపిస్తారా దేవదాసు గారిని అని అంటుంది. తప్పకుండా. కోకిల గారి సెక్రటరీగా పనిచేయడానికి అతను కూడా చాలా సంతోషిస్తాడు. థ్యాంక్స్. ఫోన్ పెట్టేసి కోకిల దగ్గరికి వచ్చింది. ఆమె మాట్లాడుతున్నదంతా విన్న కోకిల ఏం జవాబు చెప్పలేదు. మీ దగ్గర సెక్రటరీగా చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. నేను మీ ఫ్యాన్ని. గత ఆదివారం మీ ప్రోగ్రాంకని నడిగర సంఘం థియేటర్కి వెళ్ళి తిరిగొచ్చాను. దారిలో మీ కారు నా మీద బురద చిమ్మింది. ఆ సాయంత్రం వచ్చిన దేవదాస్ అలా అన్నాడు కోకిలతో. దానికి ఆమె నవ్వింది పల్చగా. మరి నన్నెప్పుడు జాయిన్ అవ్వమంటారు? తడుముకోకుండా అడిగేశాడు దేవదాస్. ఆమె నవ్వింది తప్ప జవాబియ్యలేదు. అతనికి కాస్త చిరాకేసింది. ఏమిటీమే ప్రతిదానికి నవ్వుతుంది, మూగదా? కాసేపయ్యాక మీరలా నవ్వుతుంటే నాకేం అర్థం కావడం లేదు. నన్ను జాయిన్ అవ్వమంటారా వద్దా అని సూటిగా చూస్తూ అడిగాడు. రేపటి నుంచి రండి అంది రమణ కుమారి. అది ఆమె చెప్పాలి, లేకుంటే రాను అన్నాడు దేవదాస్. రండి రేపటి నుంచి. వీధి గుమ్మం పక్కన అదుగో ఆ గదిని మీకు ఆఫీస్ రూమ్గా వాడుకోండి. ఫోన్ కూడా తెచ్చి ఆ టేబుల్ మీద ఉంచుకోండి చెప్పింది కోకిల. ఓకే, థ్యాంక్ యూ అంటూ లేచి వెళ్ళిన దేవదాస్ మర్నాడు ఉదయం 6:30కే వచ్చేసి నిద్రపోతున్న అందరినీ లేపేసి నిన్న ఆమె చెప్పిన గది తలుపులు తెరిచాడు. అందులో టేబుల్ గాని చైర్ గాని ఏమీ లేవు. అసలెవరూ వాడడం లేదు ఆ గదిని.
ఆ గదిలో ఏమేం కావాలో లిస్టు రాసుకొని కోకిలను కలిసి ఫర్నిచరు, స్టేషనరీ అవసరం ఉంది తెప్పించాలి అన్నాడు. కోకిల అతనికి 5,000 ఇచ్చింది. అప్పుడే వచ్చిన రమణకుమారి దేవదాస్ను కలిసి ఫర్నిచర్ కొనడానికి బయలుదేరారు. గోద్రెజ్ షోరూంలో సామాను పర్చేజ్ చేసి వాళ్ళకి డోర్ డెలివరీ చేసేందుకు అడ్రస్ ఇచ్చి తిరిగొచ్చేటప్పుడు దేవదాస్ అడిగాడు, కోకిల గారిది ఏ ఊరు రమణ గారు అని. కర్నూలు అని చెప్పింది రమణకుమారి. ఎక్కడ కర్నూల్లో? బీ క్యాంప్, జైన్ టెంపుల్ స్ట్రీట్, కేప్ ఎల్ఎస్ రావు అని వాళ్ళ నాన్నగారు ఎల్ఐసి ఏజెంటు. ఈ మధ్య పోయారు అని వివరించింది. మరి ఆ లోపలున్న ఆవిడెవరు? ఆవిడ పేరు దయ. ఈ ఇంట్లోనే ఉంటుంది. ఆమెదో లోకం. నిత్యం అద్వైతాన్ని పారాయణం చేస్తుంటుంది. ఎప్పుడన్నా కోకిలతో మాట్లాడుతుంది. లేకుంటే లేదు. ఓహో అని అంటాడు దేవదాస్. సాయంకాలానికి ఆ గదిని చాలా డీసెంట్గా గెజిటెడ్ ఆఫీసర్ రూమ్లా తయారు చేశాడు దేవదాస్. గదిలో ఓ మూలతల టేబుల్ చైర్ వేయించాడు. ఎదురుగా 2 కుర్చీలు, వాటికి 2 ప్రక్కల 2 సోఫాల మధ్య టీపాయ్. టేబుల్ మీద పచ్చరంగు ఫోను, ఫైల్స్, కాలింగ్ బెల్. చాలా హంగామాగా తయారైంది రూము. లోపల హాల్లో కూర్చొని వాణి జయరాం పాడిన గజల్స్ కేసెట్ వింటున్న కోకిల దగ్గరికొచ్చి, ఓసారి రూమ్ చూడండి మేడం అన్నాడు. వచ్చిన కోకిల తన పెద్ద కళ్ళతో రూముని పరిశీలనాత్మకంగా చూసి సోఫాలో కూర్చుంది. ఈ గోడలకి గ్రే కలర్ సెల్ఫ్ స్టిక్కర్ పేపర్ కొన్నాను. అది రేపు అంటిస్తామన్నారు వాళ్ళు అని చెప్పాడు. అతను అన్నదానికి ఆమె ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఇంకా చూస్తూనే ఉంది. ఎలా ఉందండి ఆఫీసు అని అడిగాడు. ఆమె చెప్పింది బావుంది అని. దేవదాసు నవ్వేస్తూ, నాకు చిన్నప్పటి నుంచి రీసెర్చ్ ఆఫీసర్ అవ్వాలని అభిలాషండి. వెదవది నిరుద్యోగ సమస్యతో చస్తూ జర్నలిస్టుగా అక్కడక్కడ వ్యాసాలు రాసుకుంటున్న నాకు మీరు దొరికారు. రూమ్ ఇచ్చేసరికి ఇలా తయారు చేసేశాను అన్నాడు గొప్పగా. ఆమె నవ్వేసి వెళ్ళిపోతుంటే, మేడం రేపు సాయంత్రం 7 గంటలకి మైలాపూర్లో ఉన్న త్యాగరాయ గాన సభలో మీ ప్రోగ్రాం తెలుసుగా. మీరు 6:30కు ఇక్కడ మేకప్ చేసుకుని డ్రెస్తో రెడీ అయి ఉంటే కమిటీ వాళ్ళ కారు వస్తుంది. సరిగ్గా టైంకు వెళ్ళొచ్చు అన్నాడు. అలాగే అని బయటకొచ్చింది రూములోంచి. వాళ్ళ సంభాషణ వింటున్న రమణకుమారి వింతగా చూస్తుంది. కోకిలకి పాపులారిటీ వచ్చిన ఈ 3 ఏళ్లలోనూ సెక్రటరీని పెట్టుకోకపోవడం వల్ల ఇలాంటి అనుభవాలు తక్కువ. సిటీలో తనకు పరిచయం ఉన్న చిత్రా విశ్వేశ్వరన్, రాధా రాఘవరావు లాంటి తక్కిన డాన్సర్స్ కూడా సెక్రటరీలు లేరు. కానీ సెక్రటరీల కంటే మురిపంగా చూసుకునే భర్తలు, అక్కలు కూడా ఉండి ఇవన్నీ చూసుకుంటారు. ఈ కొత్త సెక్రటరీ ఉద్యోగం మోజుతో రేపటి నుంచి కోకిల నిలబడి నీళ్లు తాగనిస్తాడో లేదో అనుకుంది రమణకుమారి. మనుషుల్ని ఇట్టే ఆకర్షించుకునే శక్తి దేవదాస్ మాటల్లోనూ కళ్ళల్లోనూ ఉంది. ఆ కారణంగానే ఓసారి అతనితో పరిచయమైన మనుషులు మళ్ళీ వీడిపోరు. నిజంగా విడిపోతే మళ్ళీ మళ్ళీ కలవరు. అతను జాయిన్ అయిన 3వ రోజు ఉదయం బయటికెక్కడో చాలా సీరియస్గా వెళ్ళిపోతున్న దయని ఆపాడు అడ్డెళ్ళి. దయ వయసు 37 ఏళ్లుంటాయి. ముఖం పాలిపోయి చరిత్రను జీర్ణించుకున్నట్టుంది. సన్నగా తెల్లగా ఉండే ఆమె తెల్ల చీరలు కడుతుంది. కంఠానికి సన్నటి బంగారు గొలుసు, చివరన చిన్న బంగారు శిల్వ వేలాడదీసి పల్చని తెల్ల చీర పరదా వెనుక అస్పష్టంగా కదులుతూ ఉంటుంది. ఆమె ఆ ఇంట్లో ఉన్న ఎవరితోనూ ఏ సంబంధం లేనట్టు ఉంటుంది. దేవదాస్ వచ్చాక పనివాళ్ళు కూడా ఆమె గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. వెళ్ళబోతూ ఆగిన ఆమె ఏమిటన్నట్టు చూసింది. నా పేరు దేవదాస్. మిమ్మల్ని ఎవరు పరిచయం చేయలేదు నాకు. కోకిల గారికి సెక్రటరీగా అపాయింట్ అయ్యాను అని ఆమెను లోనికి ఆహ్వానించాడు. ఆమె వచ్చి ఓ ఫోన్ చేసుకుంటాను అని డయల్ చేసి మాట్లాడుతుంది. ప్రొద్దటి నుంచి స్వామీజీ మాట్లాడలేదా ఏం? ఆమె అడుగుతుంది. అవతలి కంఠం ఏదో జవాబిచ్చింది. నిజమే, నిన్న ఆయన చాలాసేపు ఉపన్యసించి అలసిపోయారు. మధ్యలో దగ్గు కూడా వచ్చింది. ఊపిరాగిపోతుందా అన్నంత భయమేసింది నాకు. ఆమె అన్నదానికి అవతలి కంఠం మళ్ళీ ఏదో చెప్పింది. నేను వేరే చోటుకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మీ దగ్గరికే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి కనీసం దేవదాస్ కేసు చూడనైనా చూడకుండా వేగంగా వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెను విస్తుపోతూ చూస్తున్న దేవదాస్ అనుకున్నాడు, భలే చిత్రమైన మనుషులున్నారే ఇంట్లో అని. అనంతరం అనిపించింది, ఆమె ఎవరో కోకిలకి ఏమవుతుందో, అసలు ఇంట్లో ఎందుకుంటుందో తెలుసుకోవాలి. టెలిఫోన్ మోగింది. హలో, కోకిల ఇల్లా ఇది? ఓ అందమైన ఆడగొంతు చాలా నిర్లక్ష్యంగా అడిగింది. ఉన్నారా వారు అని అడిగింది. ఉన్నారు. మీరెవరు? ముందు మీరెవరో చెప్పండి. దేవదాస్, ఆమె సెక్రటరీని.
ఆహా, నేను కోకిల కో డాన్సర్ని. జయ ఫోన్ చేసిందని చెప్పండి అని టక్కుమనిపించింది. ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు కో డాన్సర్ పని మెయిన్ డాన్సర్ రకరకాల ఐటమ్స్ చేస్తూ మధ్యలో డ్రెస్ చేంజ్కి వెళ్ళినప్పుడు ప్రేక్షకులు డిస్టర్బ్ కాకుండా ఆమె వచ్చే వరకు ఈమె చేస్తుంది. మొత్తం బృందంలో మెయిన్ డాన్సర్ తర్వాత విలువిచ్చేది కో డాన్సర్కే. సాయంత్రం వచ్చింది జయ. రోజా రంగు సిల్క్ చీరలో చామన ఛాయగా బొద్దుగా ఉందామె. అలంకరణ మీద కాస్త మోజు ఎక్కువగా ఉందామెకు. అన్నింటికంటే కొట్టొచ్చినట్లు కనిపించేది విపరీతమైన అహం. ఆమె తల్లి ఆ ఊర్లో లిబర్టీ థియేటర్ దగ్గర ఓ డ్యాన్స్ స్కూల్ నడుపుతుందంట చాలా ఏళ్లుగా. దేవదాస్ ఆ ఇంట్లో ఉద్యోగానికి రావడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేనట్టు కనిపిస్తుంది ఆ మాటల్లో. ఆ మాటల్లోని కోకిల నాది అన్న గర్వం కూడా తొంగి చూసింది. ఆమెను ఏమాత్రం గౌరవించబుద్దే లేదు దేవదాస్కి. కాసేపు మాట్లాడి అతనితో ఘర్షణ పడి వెళ్ళింది లోనికి. ఆమె వెళ్ళాక అనుకున్నాడు, ఈమెకి కోకిల దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకుంటే ఇలా మాట్లాడదు అని. 4 రోజుల్లో ఆ ఇంటిని తన స్వంతం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి అతనితో అవసరం ఏర్పడుతుంది. ఏ అవసరం లేకుండా గడుపుతున్నది ఒక దయే. ఆమె ఏకాంతానికి భంగం కలిగించే పనులు అప్పుడప్పుడు చేసిన దేవదాస్ కేసి సూటిగా చూస్తుంది కోకిల. కానీ అతనిది పట్టించుకోలేదు. మనస్తత్వాల మీద కొన్ని వ్యాసాలు రాస్తాను, మీ పత్రికలో వేసుకుంటారా అని అడిగాడు తిలక్ను కలిసినప్పుడు. వేసుకోవచ్చేమో గాని మా పత్రిక కొద్దు అనేశాడు తిలక్. దేవదాసు నవ్వేసి, నేను రాసి ఒక పేజీ చదివి వినిపిస్తే నువ్వు తప్పకుండా ఇమ్మని అడుగుతావు, కానీ ఇవ్వడానికి నాకే 1 సంవత్సరం టైం పడుతుంది. స్టడీ చేస్తున్నాను కొందరిని అన్నాడు. అక్కడికెళ్ళినా బుద్ధి పోలేదు. ఎవరి క్యారెక్టర్? మీ కోకిలదా? ఆమెది ఒకటి. జాగ్రత్త, పిచ్చి ప్రశ్నలేస్తే పిచ్చెత్తేలా అరుస్తుందంట అప్పుడప్పుడు అని తిలక్ అంటే నవ్వేసి, చాలా పొరపాటు. ఆమెకి కోపం రావడం ఇంతవరకు నేను చూడలేదు. ఆ ముఖంలో కోపం అనే దానికి స్థానం లేదనిపిస్తుంది అని కాసేపు కూర్చొని వెళ్ళిపోతుంటే, కోకిల వ్యాసమైతే ఒకటి వేసుకోవచ్చు. జనంలో ఆమెకి డాన్సర్గా మంచి పాపులారిటీ ఉంది అన్నాడు తిలక్. చూద్దాం సంవత్సరం తర్వాత మాట అని ధ్వనిపత్రిక ఆఫీస్ మెట్లు దిగి వచ్చేశాడు. ఈ కథకు కొనసాగింపుగా మరొక ఎపిసోడ్ ఉంటుందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.